వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి. ఇప్పుడు మనం మల్కాజ్గిరి మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంతాయిపల్లిలో ఉందండి. ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ కార్యాలయము వచ్చేసి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయము ఊరు బయతల పడేసిరు. ఎందుకంటే పేదలు మధ్యతరగతి వాళ్ళు ప్రజలు రావాలంటే ఎట్లా వస్తారు వీడికి అంటే ఓన్లీ కార్లు ఉన్నోళ్ళు బైకులు ఉన్నోళ్ళు మాత్రమే రావాలా? కలెక్టర్ కార్యాలయంలో వాళ్ళకే పనులు ఉంటాయి, సాధారణ ప్రజలకు లేదా? ఒక బస్సు సౌకర్యం లేదండి ఇక్కడ కలెక్టర్ కార్యాలయానికి. ఏం సౌకర్యం లేదు, తీసుకొచ్చి అడవిలో పడేసారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వంలో వాళ్ళు అప్పుడు రియల్ ఎస్టేట్ కోసము రియల్ ఎస్టేట్ని బాగా పెంచి పోషించడానికి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కట్టిర్రు. కనీసం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వీటిని సిటీల మెయిన్ రోడ్లకు దగ్గర వేయాలి. ఎక్కడంటే మెయిన్ రోడ్లకు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా వేయాలి. ప్రభుత్వం లోపల ఉన్న సిటీ లోపల ఉన్న జాగాలేమో కబ్జా అవుతున్నాయి. ఊరు బయట తీసుకొచ్చి మీరు ఇది కలెక్టర్ కార్యాలయం వేసారు. ఇంత దూరం రావాలంటే సామాన్య ప్రజలు ఎట్లా వస్తారు? వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు, వీడికి వచ్చిన వాళ్ళకి ఒక టీ దొరికే పరిస్థితి లేదు, ఒక ఫుడ్ దొరికే పరిస్థితి లేదు, ఏం లేదు. గాలికి తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ దందా కోసం ఇది సిటీ అవుటర్లో వేసేసారు. ఇక్కడ వచ్చిన కార్యాలయంలో కూడా ఇంకోటి ఏంటంటే ఇంటిగ్రేటెడ్ కార్యాలయం, అందరు ఆఫీసులు ఉంటారు కానీ ఆఫీసర్లు ఎవరు ఉంటారు. 3 to 5 విజిటింగ్ అవర్స్లో ఏ అధికారి ఉన్నాడు, ఏ అధికారి అసలు పట్టించుకోడు. అసలు పాలనే కరెక్ట్ లేనప్పుడు మీరు ఇంత కార్పొరేట్ స్టైల్లో మీరు కార్యాలయాలు కట్టి ఎవరి కోసం అండి? మీ కమిషన్ల కోసం తప్పించి, మీ ఉద్దేశం వీటి కోసం, మీ లాభం కోసం తప్పించి ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యం లేదండి. వీటితోని పేద ప్రజలు, మహిళలు, వృద్ధులు కానీ కలెక్టర్ కార్యాలయం రాయాలంటే రాలేని పరిస్థితి. వాళ్ళు రావాలంటే ఇందుగా డబ్బులు పెట్టుకొని రావాలి చేయి నుంచి. వాళ్ళు డబ్బుల కోసం, వాళ్ళ ప్రాబ్లమ్స్ కోసం వస్తే మరిన్ని డబ్బులు పెట్టుకొని రావాలి. కలెక్టర్ గారు కూడా ఇన్ టైంలో అసలు ఉండరండి, ఇక్కడ కూడా ఉండరు. ఎందుకంటే వాళ్ళకి మీటింగు, సెక్రటరీ, వీళ్ళకు సామాన్య మళ్ళీ లోపల మీటింగ్లు అని చెప్పేసి అవన్నీ అంటారు. కానీ ప్రజలకు 3 to 5 ఎవరు అందుబాటులో ఉండరు. ఇట్లా ఊరు బయట వేసిన కలెక్టర్ రాయాలని వెంటనే వీటిని తీసేసి సిటీ లోపల వేయాలి, ప్రజలకు అందుబాటులో వేయాలని చెప్పేసి ప్రజలు చాలా మంది ఇప్పటివరకు డిమాండ్ చేశారు. గత గవర్నమెంట్ కూడా కోరారు. ఇప్పటికి కూడా చూడండి, ఇట్లా బండి మీద రావాలి, ఎవరికి నడుచుకొచ్చే పరిస్థితి లేదు. అసలు బస్సు సౌకర్యమే లేదు, ఎలా నడుచుకుంటూ వస్తారండి? ఇక పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉంది. కలెక్టర్ కార్యాలయం కూడా సేవలు ఆశించిన స్థాయిలో ఎవరికి అందుతలేరు. మొత్తం ఏ అధికారి కూడా నిర్లక్ష్యంగా వేస్తుడు. 3 to 5 వాళ్ళు సొంత మీటింగ్లు పెట్టుకుంటున్నారు, ప్రజల సందర్శనార్థం పెట్టరు. మీరు ఊదు బయట పెట్టేసి ప్రజలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి కలెక్టర్ కార్యాలయాన్ని తొలగించి సిటీ బయట సిటీ లోపల వేస్తే బాగుంటుందని ఆశిద్దాం.